గీత దాటిన వారి వివరాలు ఇవ్వండి. భట్టిని కోరిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే బెంగళూరులో 40 నిమిషాల పాటు భేటీ అయిందట. ఎవరెవరు? భట్టి విక్రమార్క బెంగళూరుకు పోయి ఖర్గేని భేటీ అయిందట. కొండా సురేఖ కుమార్తె సుష్మిత చిన్నారెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై చర్చ, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనపై ఆరా, ఈ అంశానికి ముగింపు పలకడంపై దృష్టి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైన చర్చ. ఇప్పటికే ఖర్గేకు క్రమశిక్షణ కమిటీ నివేదిక. కొండా సురేఖ విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందన్న పార్టీ వర్గాలు. ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతున్నది సంథింగ్. ఆమెని కాపాడడానికి కొంతమంది, ఆమె మీద వేటు పడాలని ఇటు రేవంత్ రెడ్డి వర్గం. సో ఇట్లా ఏదో మొత్తానికి అయితే డిస్కషన్స్ చాలా గట్టిగానే జరుగుతున్నాయి. రీసెంట్ డేస్లో మీరు చూడొచ్చు, కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా ఖర్గేని కలిసిండు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళి ఖర్గేని కలిసిండు. భట్టిని కలిసిండు. కొండా మురళి భట్టిని కలిసిండు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా వెళ్ళి భట్టిని కలిసిండు. భట్టి మళ్ళీ ఇప్పుడు పోయి ఖర్గేని కలిసిండు. సో ఇక్కడ ఇప్పుడు ఈ హైకమాండ్ టీం ఇదంతా ఒక భాగం అనుకోండి. రేవంత్ రెడ్డి టీం ఒక భాగంగా కనబడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో స్ప్లిట్ ఉందని ఇంకోటనో కాదు. కానీ ఇక్కడ మొత్తానికి అయితే రెండు రకాల శక్తులు అయితే పనిచేస్తున్నాయి. ఇక్కడ ఆమె మీద వేటు పడాలని కొంతమంది, ఆమెను కాపాడే ప్రయత్నం ఇంకొంతమంది చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నది. మరి ఇప్పుడు కొండామురళి వెళ్ళి భట్టిని కలిసిన తర్వాత మరి వీళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు. కాకపోతే కొండామురళి బయటకు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉన్నది వ్యవహారం అంతా. పిసిసి కూడా ఒక క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్కి పంపించిండు. సో ఇక వాళ్ళు ఏం డిస్కస్ చేసి ఏం నిర్ణయం తీసుకుంటారని ఇప్పుడు అక్కడ ఉన్నది. మరి ఇప్పుడు భట్టి విక్రమార్క కొండా సురేఖని కాపాడే దాంట్లో ఉన్నాడా, ఆమె మీద వేటు పడాలనే దాంట్లో ఉన్నాడా మనకు తెలియదు. అది తెలంగాణ పార్టీ నేతలు ప్రభుత్వంలో ఉన్నవారు క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యాఖ్యలు చేయడంపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరాధించిందట. ఈ క్రమంలో పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్న నేతలకు సంబంధించిన సమగ్ర వివరాలు తనకు అందజేయాలి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించిందట. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం బెంగళూరు వెళ్లారు. కెంపేగౌడ విమానాశ్రయంలో ఖర్గేను కలిసిన భట్టి అనంతరం ఆయన నివాసానికి వెళ్లి సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనపైన సమగ్రంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన ఆరోపణలు, పరకాల అసెంబ్లీ స్థానంపై ఏకపక్ష ప్రకటనలు, సురేఖ ఓఎస్డీపై నమోదైన క్రిమినల్ కేసులు అటు పార్టీకి ఇటు ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయి. క్రమశిక్షణ ఉల్లంఘనలు, అసమ్మతిపై కఠినంగా వ్యవహరించాలని, సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కొండా వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలి అన్న కోణంలో ఖర్గే భట్టి భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇక మల్లు రవి, శ్యామ్మోహన్ నేతృత్వంలోని పిసిసి క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి సురేఖను, చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించాలి అని సిఫారసు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ద్వారా రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి నివేదిక అందింది. మీనాక్షి తన పరిశీలనలు, సూచనలు జోడించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్లకు నివేదిక పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు వేటు ఖచ్చితంగా పడుతుందా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. ఏదన్నా జరగవచ్చు. సరే ఈసారికి వదిలేయండి అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఆమెను తీసేస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయిద్దని అనుకోవచ్చు. ఇక్కడ 2-3 అంశాలు మళ్ళీ లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆమెను తీసేసి చిన్నారెడ్డిని తీసేయలేదు అనుకోండి, మళ్ళీ అదో పెద్ద రచ్చ. బీసీని సామాజిక న్యాయం అంటారు, బీసీ మహిళను తీసేసిరు, చిన్నారెడ్డిని మాత్రం అట్లే ఉంచిరు, ఇది ఎట్లా అని అడుగుతారు. జనరల్గా వచ్చే క్వశ్చనే కదా. కాబట్టి ఈ పెంట అంతెందుకు అని సైలెంట్గా ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒకవేళ తీసేయాలి అనుకుంటే ఇమీడియట్గా ఆమెను ఒక్కరిని మాత్రమే తీసేయడానికి అవకాశం ఉండదు. మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఏదో ఒకటి పెట్టి ఆమెని సైలెంట్గా తొలగించే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి ఇది ఇమీడియట్గా అయ్యే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. దీనికి ఏదో కొంత సమయం తీసుకొని వేడి వాతావరణాన్ని అంతా తగ్గించి ఒకవేళ నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఆ సందర్భంలో తీసుకుంటారు. సో ఇదేదో ఇమీడియట్గా ఒక ఆవేశం మీద నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. మరి చూడాలి. ఇప్పుడు ఆమెను తీసేయకపోతే మరి ముఖ్యమంత్రి ఇంటట్లేడుగా, మరి ఆయన ఎట్లా సాటిస్ఫై చేస్తారో ఇది కూడా ఒక పెద్ద సమస్యే. మరి ఆయన ఎట్లా సాటిస్ఫై చేస్తారన్నది చూడాలి. ఏది ఏమైనా అసలు ఆమెను ఎందుకు తొలగించాలి అనే చర్చ పెడితే
ఎందుకు తొలగించాలా? ఇప్పుడు ఇంతగా ఆమె కంటే భయంకరంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి మీకు దోస్తే అవుతాడు, వెంకటరెడ్డి మీకు దోస్తే అవుతాడు. మీరు గతంలో వీళ్ళందరూ ఇదే రేవంత్ రెడ్డిని బూతులు తిట్టలేదా? పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు, పైసలు పెట్టి పీసీసీ అధ్యక్షుడు కొనుక్కొచ్చుకున్నారు అని మాట్లాడిన ఇద్దరు నాయకులు పైసలు ఎవరికి పెడతాడు? హైకమాండ్ నేతలకు అన్నట్టే కదా. అంటే హైకమాండ్లో ఉన్న నాయకులు కూడా అవినీతి పరులే అని ఈ నాయకులు చెప్పారు కదా. మరి వాళ్ళని ఎందుకు వదిలేసారు? కొండా సురేఖ కూతురు చేసింది ఏముంది అందులో? ఆమె మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? పోనీ ఆమె పనితీరు బాగాలేదు, ఆమె అసలే బాగా చేస్తలేదు, ఓ వీళ్ళంతా గొప్పగా పని చేస్తున్నా ఒకతే బాగా చేస్తలేదు అని అనుకోవడానికి ఏమన్నా ఉందా? ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ కూతురు, మీకు నచ్చలేదు, ఖండించండి. వాళ్ళు అంటున్నారు ఏదో అయిపోయింది అంటున్నారు, వదిలేయండి, సింపుల్ అంతే. మీరు ఎన్నోసార్లు తిట్టుకొని కలిసిపోయారు కదా, ఆమె మీదనే ఎందుకు వేటు?